కోటలో గత 27 రోజులుగా కొనసాగుతున్న వేసవి బ్యాడ్మింటన్ శిక్షణ శిబిరంలోని చీఫ్ కోచ్ డాక్టర్ పోట్నూరి శ్రీరాములు ఆధ్వర్యంలోని నిర్వహించబడుతున్న టోర్నమెంటును మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ మరియు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ ఇందుకూరి రఘురాజు లాంఛనంగా ప్రారంభించారు. మొదటిగా శిక్షణ పొందుతున్న 105 మంది క్రీడాకారులను రఘురాజు పరిచయం చేసుకుని అనంతరం బ్యాడ్మింటన్ కొద్దిసేపు ఆడి టోర్నమెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో రఘురాజు మాట్లాడుతూ గెలుపోటములు సమానంగా తీసుకోవాలని, క్రీడలకు ఉండే క్రీడా స్ఫూర్తిని పాటించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న క్రీడా కోట 3% ను మంచి క్రీడాకారులుగా ఎదిగి అటు ఉన్నత చదువులకు ఇటు ఉన్నత ఉద్యోగాలకు క్రీడా కోటను అందిపుచ్చుకోవాలని, మేము చదువుకున్న రోజుల్లోనే మాకు కోచ్లు లేరని, శ్రీరాములు మాస్టర్ వలన మీకు ఆ కొరత లేదని, 24 గంటలు క్రీడల గురించి ఆలోచించి ఇంత మంచి గురువు మీకు ఎస్కోటలో ఉండడం, మమ్మల్ని జాతీయ స్థాయిలోకి పోటీలకు తీసుకుని వెళ్లిన మాకు లభించడం అదృష్టమని శ్రీరాముని కొనియాడారు. ఈ సందర్భంగా కోచ్ శ్రీరాములు మాట్లాడుతూ ఇది నా గొప్పతనం కాదని, క్రీడలను నిత్యం ఆదరించే రఘురాజు వారి మిత్రులు దాతలుగా ఉన్నంత కాలం ఎస్కోటలోని క్రీడలు క్రీడాకారులు అభివృద్ధి చెందుతారని అన్నారు. ఈ రోజు నుండి 3 రోజుల పాటు నిర్వహించబడుతున్నటువంటి ఈ టోర్నమెంట్లో బాలురకు బాలికలకు వేర్వేరుగా రోప్ టాస్, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, సూపర్ సీనియర్స్ విభాగాలుగా విభజించి వారి మధ్య సింగిల్స్, డబుల్స్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు ఈ నెల 31వ తేదీన జరగబోవు వేసవి శిక్షణ శిబిరం ముగింపోత్సవం కార్యక్రమంలోని బహుమతులు అందజేయడం జరుగుతుందని శ్రీరాములు తెలిపారు. భార్గవ్ గారి కెమెరా స్కిల్స్ అన్ని బయటకి తెస్తుంది ఈరోజు. అది దూరం ఎందుకు వెళ్ళడం లేదు, వచ్చేసిన తర్వాత కొడుతున్నాం, వచ్చే ముందు కొడుతుంది. ఓకే రాగండి సరే ఇప్పుడు మన సింబాలిక్ ఉండాలా. రైట్